హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీ అనేది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే పంజాబీ డిష్. ఇది చపాతీ లేదా పుల్కాల్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే బ్రెడ్ శాండ్విచ్ లాంటి వాటిలోకి స్టఫింగ్గా కూడా బాగుంటుంది. ఈ పన్నీర్ బుర్జీ చేయడానికి ముందర స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ చొప్పున వేస్తే సరిపోతాయి. ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా చిటపట్లాడాలి. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 1 లేదా 2 అయితే సరిపోతాయి. అలాగే ఒక ఉల్లిపాయ, అది కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వాడిపోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వాడ్చుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వాడిపోయిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి. టొమాటోలు కూడా 1 లేదా 2 అయితే సరిపోతాయి. చిన్నవిగా ఉంటే 2 టొమాటోలు వేసుకోవాలి, లేదా పెద్దదిగా ఉంటే 1 అయితే సరిపోతుంది. టొమాటోలు వేసిన తర్వాత బాగా వాడ్చుకోవాలి. టొమాటోలు బాగా వాడిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా గరం మసాలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత పూర్తిగా ఉల్లిపాయలు, టొమాటోలు వాడిపోతాయి. అప్పుడు పన్నీర్ వేసి కలిపేసుకోవడమే. పన్నీర్ అనేది మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. అక్కడి నుంచైనా తెచ్చుకొని వాడుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. పన్నీర్ చేసుకోవడం చాలా తేలికండి. పాలు బాగా కాచేసి దానిలో కొద్దిగా నిమ్మకాయ కానీ లేదా కొంచెం ఉప్పు కానీ వేస్తే పాలు విరిగిపోతాయి. ఆ విరిగిన పాలని ఒక పల్చటి గుడ్డలో పోసేసి మూట కట్టేసి టైట్గా పెట్టేసి బరువుగా ఏదైనా పెడితే ఒక ½ అన్ అవర్లో పన్నీర్ రెడీ అయిపోతుంది. పన్నీర్ చేయడం ఎంత తేలిగ్గా చెప్పేశాను కదా. పన్నీర్ రెడీగా ఉంటే ఈ కూర చేసుకోవడం చాలా తేలిక. 5-10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు, టొమాటోలు పూర్తిగా వాడిపోయాయి. ఇప్పుడు పన్నీర్ వేసి కలిపేస్తున్నాను. ఈ పన్నీర్ నేను ఇంట్లో రెడీగా చేసి పెట్టి ఉంచుకున్నానండి. పన్నీర్ బుర్జీ చేయాలంటే పొద్దున పన్నీర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకేదన్నా పన్నీర్తో ఇంకేదన్నా రెసిపీ అంటే పన్నీర్ బటర్ మసాలా అలా క్యూబ్స్ లాగా పన్నీర్ కావాలి అనుకుంటే మాత్రం ఒక రోజు ముందరగా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. పన్నీర్ వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది. వెజిటేరియన్స్, గుడ్డు కూడా తినను అలాంటి వాళ్ళకి పన్నీర్ మంచి ఆప్షన్ అండి. కనీసం వారంలో ఒక్కసారన్నా పన్నీర్తో ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు పన్నీర్ అంతా కూడా పూర్తిగా ఉల్లిపాయ, టొమాటోలతో బాగా కలిసిపోయి పన్నీర్ కూడా కొంచెం వాడినట్టుగా అయిపోయింది. ఇలా పూర్తిగా అయిపోయేదాకా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా కూర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని పైన కొద్దిగా నచ్చితే కొత్తిమీర జల్లుకోవాలండి. ఇంతే, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఈ కూర మనం చపాతీ, రోటీతో సర్వ్ చేయొచ్చు, లేదా పన్నీర్ పరాఠా చేయాలనుకుంటే స్టఫింగ్గా కూడా వాడుకోవచ్చు. బ్రెడ్లో పెట్టి శాండ్విచ్లా కూడా చేయొచ్చు. పన్నీర్ బుర్జీని ఏ రకంగా అయినా కూడా సర్వ్ చేయొచ్చండి. పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పన్నీర్ బుర్జీ చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లోపు రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.